ప్రభునేసుక్రీస్తు నామం పేరిట మీకు అందరికీ శుభాభివందనాలు తెలియపరుస్తున్నాను. ప్రతిదినం ఒక వాగ్దానం ద్వారా దేవుడు మనల్ని ఎంతగానో బలపరుస్తున్నాడు కదా. ఎంతో ఉజ్జీవకరంగా ఈ పరిచర్యను దేవుడు ముందుకు నడిపిస్తున్నాడు. దేవుడు మిమ్మల్ని కూడా ఆశీర్వదిస్తున్నాడు. దేవుడు తన వాక్కును పంపించి వారిని బాగు చేసిన దేవుని లేఖను తెలుస్తున్నాయి. ప్రతిరోజు ఉదయం దేవుడు తన వాక్కును పంపించి మీరు బాగు చేస్తూ మీ జీవితంలో సంరక్షణ దేవుడు అనుగ్రహిస్తున్నాడు. మనం ఇంకా సజీవ లెక్కలు ఉన్నామంటే దేవుని యొక్క ఉచితమైన కృపే కదా. దేవాదేవుడు ఈ రోజంతా కూడా దేవుడు గొప్ప జయాన్ని మీకు ఇవ్వాలని దైవజనుడిగా మనసారా కోరుకుంటున్నాను. క్రైస్ట్ టెంపుల్ విశ్వాసంలో మీరందరూ కూడా దీవించబడాలని, మీ ప్రతి అవసరత క్రీస్తు యేసు నామములో తీర్చబడాలని నేను మనసారా కోరుకుంటున్నాను. వాగ్దానాన్ని మనం ధ్యానం చేద్దాం. కీర్తనలు 48వ కీర్తన 14వ చరణం. ఈ దేవుడు సదాకాలం మనకు దేవుడై ఉన్నాడు, మరణం వరకు ఆయన మనల్ని నడిపించును. ఈ దేవుడు మనకు సదాకాలము దేవుడై ఉన్నాడు, ఆయన మరణం వరకు మనల్ని నడిపించును. ఎంత మంచి వాగ్దానం అండి. దేవుడు మరణం వరకు నేను నడిపిస్తాడు. ఈ దేవుడు మనకు దేవుడుగా ఉన్నాడు, శాశ్వత కాలం ఉండేటువంటి వాడు. ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు వారు, ఆయనకి మరణం లేదండి. ఈ ప్రపంచంలో మరణాన్ని జయించినటువంటి సజీవుడు ఆయన. మనము మృతుడైనటువంటి దేవుడిని ఆరాధించట్లేదు, సమాధిని మనం పూజించట్లేదు, మృతిని గెలిచినటువంటి సజీవుణ్ణి యేసుక్రీస్తు ప్రభుని ఆరాధన చేస్తున్నాం. ప్రభు అన్నారు, ఓ మరణమా నీ విజయం ఎక్కడా, ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడా. మరణపు ముళ్ళును విరిచినటువంటి సజీవుడు ఆయన మరణాన్ని తిరిగి చేయించాడు. ఆయన అంటున్నాడు, శాశ్వత కాలం నేను మీతో ఉన్నాను, యుగ సమాప్తి వరకు నేను మీకు తోడుగా ఉన్నాను. సర్వశక్తుడు, సృష్టికర్త, స్వయంభవుడు, సర్వశక్తిమంతుడు, సర్వజ్ఞాని, సర్వవ్యాపి అయినటువంటి దేవుడు మనతో తోడుగా ఉన్నాడు. యుగ సమాప్తి వరకు నేను మీకు తోడుగా ఉన్నాను. అవునండి, మరణం వరకు మనకు తోడుగా ఉండేటువంటి వాడు, అందరికి మనల్ని నడిపించేటువంటి దేవుడు. శ్రమలో కూడా మనల్ని విడిచిపెట్టినటువంటి దేవుడు అండి ఆయన. పరిశుద్ధులను అనేక మంది భక్తులను మనం ముందు ఉంచడంలో ఆయన ఉద్దేశం ఏంటో తెలుసా? వారి పట్ల నేను ఏ విధంగా నా కృపను వాత్సల్యతను చూపించానో మీ జీవితాల్లో కూడా అటువంటి కృపా వాత్సల్యతను చూపిస్తానని దేవుడు ఒక అద్భుతమైన విధానంలో మన దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దేవుని యొక్క వాత్సల్యం, దేవుని యొక్క కృప, దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క కనికరం, దేవుని యొక్క శాశ్వతమైన ప్రేమ మనకు తోడుగా ఉందండి. మరణం వరకు మనకు తోడుగా ఉండేటువంటి వాడు ఆయన. మనల్ని నడిపించేటువంటి దేవుడు. ఇశ్రాయేలుని నడిపించాడు. అలనాడు పేట్రియాక్స్ అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల్ని దేవుడు నడిపించాడు. హనోకుని దేవుడు నడిపించాడు. దానియేలును ప్రభు నడిపించాడు. దావీదును ప్రభు నడిపించాడు. నిజంగా వీరందరూ కూడా ప్రభు ద్వారా నడిపించబడ్డారు. దేవుని కృప ద్వారా వారు నడిపించబడ్డారు. అందరూ బట్టే ఉన్నతమైనటువంటి స్థానంలో వారు నిలబడగలిగారు. ఈరోజు దేవుడు నిన్ను నడిపిస్తాడు, నీ కుటుంబాన్ని నడిపిస్తాడు. ఎక్కడో విశ్వాస యాత్రలు ఆగిపోయావా? ఎక్కడో నీ కుటుంబంలో ఆగిపోయావా? అనారోగ్యాల చేత ఆగిపోయావా? ఒకవేళ నీ వ్యాపారం ఆగిపోయిందా? నీ ఉద్యోగం ఆగిపోయిందా? అయితే దేవునితో నడిచేటువంటి ఆ నడక ఆగిపోయిందా? ఆ పరుగు ఆగిపోయిందా? విశ్వాస పరుగులో ఆగిపోయావా? దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థించు, దేవునికి సహాయాన్ని కోరుకో. దేవుడిని నడిపిస్తాడండి. ఇశ్రాయేలును దేవుడు నడిపించాడు. నిజంగా ఎంతో సక్సెస్ఫుల్గా వారు నడిపించాడు. కనాను యాత్రలో కనాను దేశానికి వారు నడిపించాడు. పాలు తేనెలు ప్రవహించే దేశానికి దేవుడు తీసుకువెళ్ళాడు. ఐగుప్తులో 430 సంవత్సరాల బానిసతలో ఉన్నప్పటికీ దేవుడు వారిని విడిపించి అద్భుతంగా నడిపిస్తూ వచ్చాడు. నిజమే, దేవుడు మనల్ని నడిపించగలిగినటువంటి దేవుడు. మన దేవుడు ఎర్ర సముద్రం అడ్డొచ్చినా సరే ఇశ్రాయేలును ఏ విధంగా నడిపించాడో, నీ ముందు నా ముందు కూడా ఎర్ర సముద్రం లాంటి సమస్యలు ఎదురొచ్చినా సరే దేవుడు మనల్ని ఎర్ర సముద్రం 2 పాయలు చేసి నడిపిస్తాడు. ఎరుకో ప్రాకారాలు అడ్డొచ్చినా సరే దేవుడు ఎరుకో ప్రాకారాలు కూలగొట్టి ఇశ్రాయేలును ఏ విధంగా నడిపించాడో, నీ ముందున ప్రతి అడ్డంకిని దేవుడు తొలగించి నడిపిస్తాడు. యోర్దాను నది అడ్డొచ్చింది. నిజంగా యెహోషువ ప్రార్థన చేసి యాజకులను బోర్లు పట్టుకుని, ఎప్పుడైతే యాజకులు దేవుని మందసాన్ని పట్టుకుని యోర్దాను నదులకు ఎప్పుడైతే కాలు మోపారో, యోర్దాను నది 2 భాగాలుగా చీలిపోయింది. ఇశ్రాయేలు నడుచుకుంటూ వెళ్ళారు. చూసారా, ఎర్ర సముద్రాన్ని అడ్డుగా ఉన్నప్పటికీ దేవుడు వారిని నడిపించాడు. ఆ తర్వాత ఇంక మనం ఆలోచన చేస్తే యోర్దాను నది అడ్డొస్తే యోర్దాను నదిని కూడా 2 పాయలు చేసి దేవుడు నడిపించాడు. ఎరుకో పట్టణం అడ్డొస్తే, ఎరుకో ప్రాకారాలు అడ్డొస్తే ఎరుకో ప్రాకారాలను కూలగొట్టి ప్రభు నడిపించాడు. ఈ రోజున ఎన్ని కార్యాలు చేస్తున్నటువంటి దేవుడు నీ జీవితంలో కార్యం చేయడా? ఒక్కసారి క్రైస్ట్ టెంపుల్కి రండి. అనేక మంది దేవుని అద్భుతాలు పొందుకుంటున్నారు. వారి ముందున్నటువంటి ఎరుకో ప్రాకారాలు కూలగొట్టబడుతున్నాయి. ఎర్ర సముద్రాలు 2 పాయలు అవుతా ఉన్నాయి. యోర్దాను నదులు ఏకరాశిగా నిలిచిపోతా ఉన్నాయి. దేవుడు అనారోగ్యం నుంచి అనేక మంది స్వస్థపరుస్తున్నాడు. దురాత్మశలతో పీడించబడుతున్న వారికి గొప్ప విడుదల. మొన్న ఓ ప్రియ సోదరు సాక్ష్యం చెప్తున్నారు. దైవజనుడిగా నేను ప్రార్థన చేసినప్పుడు దేవుని యొక్క ఆత్మ కృమ్మరింపుతో ఎప్పుడైతే నూనె రాసి అభిషేక ప్రార్థన చేసినప్పుడు తన కుమార్తెకు రాత్రివేళ పీడకలలు, భయంకరమైనటువంటి
దురాత్మ యొక్క ప్రభావం, దురాత్మ యొక్క శోధన ఎక్కువ అవుతుందని చెప్పినప్పుడు తల మీద చేయి వేసి నూనె రాసి అభిషేక ప్రార్థన చేసినప్పుడు ఆ సహోదరు చెప్తా ఉన్నారు, అయ్యా ఎప్పుడైతే మీరు ప్రార్థన చేశారో ఆ దురాత్మ మా కుమార్తె నుంచి వెళ్ళిపోయిందండి. ఇప్పుడు చాలా స్వతంత్రాలుగా బ్రతుకుతుంది, చాలా ఆనందంగా జీవిస్తూ ఉంది, ఇంకెప్పుడు కూడా దురాత్మ యొక్క ప్రభావం మా ఇంట్లో లేదని సాక్ష్యం చెప్పింది. నిజమే, దేవునికి అసాధ్యమైంది లేదు కూడా లేదు. దేవుడు మనకు విడుదలనిచ్చేటువంటి దేవుడు, మన దేవుడు నడిపించేటువంటి దేవుడు. దేవుడు మిమ్మును మీ కుటుంబాన్ని నడిపించి ఆయన రాజ్యం కొరకు, ఆయన సువార్త పరిచర్య కొరకు, నీ జీవితంలో గొప్ప మేలు పొందుకున్నట్టు కొరకు దేవుడు నిన్ను సిద్ధపరిచి వాడుకున్నాడుగాక. ఆమేన్. తల్ల వంచండి, ప్రార్థన చేసుకుంది. సకలాశీర్వాదములకు కారణభూతులైన మా ప్రభువా, ఈ యొక్క ఉదయకాల సమయంలో మీరు మాతో సూటిగా స్పష్టంగా మీరు మాతో మాట్లాడారు. మమ్మల్ని నడిపిస్తాను వాగ్దానం చేస్తున్నారు తండ్రి. ఎంత గొప్ప దేవుడు అయ్యా. ఆయన మా జీవితాల్లో మా యొక్క విశ్వాస పరుగులో ఆగిపోయామయ్యా. జీవితంలో సమస్యలను బట్టి విసిగి వేసారి ఎంతో డిప్రెషన్కి మేము వెళ్ళిపోయాం ప్రభు. మా జీవితాల్లో మా పరుగును మరలా తిరిగి కొనసాగించేటువంటి గొప్ప ధైర్యాన్ని నీ కృపను మా పట్ల మీరు విస్తరింపచేయమని వేడుకుంటున్నాను. ఎవరైతే ప్రభు ఈ యొక్క వాగ్దానం చూస్తున్నటువంటి వాళ్ళు అనారోగ్యంతో ఉన్నారో వారిని స్వస్థపరచండి అయ్యా. శిలువ రక్తాన్ని వారిలో ప్రోక్షించండి ప్రభు. గొప్ప శక్తిని ప్రభావం అనుగ్రహించండి. కీళ్లలో ఎముకల్లో రక్తాన్ని ప్రోక్షించండి. కిడ్నీస్ని మీరు కడగండి అయ్యా. గుండెని మీరు కడగండి, మెదడుని మీరు కడగండి. ఆయన ప్రతి విధమైనటువంటి PCOD సమస్య, థైరాయిడ్ సమస్యని చేతులు పెడుతున్నాను. ఆయన స్త్రీలకు చక్కటి ఆరోగ్యాన్ని అనుగ్రహించండి. కుటుంబాన్ని నడిపించుకునేటువంటి గొప్ప జ్ఞానాన్ని తల్లిదండ్రులుగా మాకు అనుగ్రహించండి అయ్యా. క్రైస్ట్ టెంపుల్ అనే జీవం గల దేవుని సంఘాన్ని మాకు అనుగ్రహించారు. వాక్యం ద్వారా పెంచి పోషిస్తున్నందుకు నీకు స్తోత్రాలు. కృప చూపించండి అయ్యా. అనేక మంది జీవితాలు అద్భుతాలు జరిగించండి. అప్పుల సమస్యతో ఉన్నటువంటి వారి జీవితాల్లో విడుదల అనుగ్రహించండి. మంచి ఉద్యోగాల్లో నీ బిడ్డలు ప్రవేశించినట్లు, ట్రాన్స్ఫర్స్ కోసం ప్రార్థన చేస్తున్న వారి జీవితాల్లో ఆ కోరిక వారి జీవితం నెరవేర్చబడినట్లు ద్వారా తెరవండి. సమస్త మహిమ, ఘనత, ప్రభావాలని ఆరోపిస్తూ యేసు పుణ్యనామమున ఈ మనవులు మీకు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. క్రైస్ట్ టెంపుల్ అనే జీవం గల దేవుని సంఘంలో నాటబడినటువంటి మీరు క్రైస్ట్ టెంపుల్ నూతన మందిర నిర్మాణం కొరకు ప్రార్థించండి. విజయవాడ పట్టణ ప్రతిష్టాత్మకమైన మందిరం దేవుని యొక్క మహిమను ప్రజలు చూచినట్లు ఆ మందిర నిర్మాణం కోసం ప్రార్థించండి. దేవుడు ప్రేరేపిస్తున్నట్లయితే ఈ మందిర నిర్మాణం కొరకు మీ శ్రేష్టమైన కానుకను పంపించండి. అతి త్వరలో ఆ మందిర నిర్మాణం మేము ప్రారంభించబోతున్నా. దేవుని యొక్క కృప, దేవుని యొక్క కాపుదల, దేవుడు ఇచ్చేటువంటి గొప్ప ఆశీర్వాదాలు మీరు మీ కుటుంబం పొందుకొందురుగాక. ఆమేన్. అందరికీ శుభవార్త. ప్రతి ఆదివారం 10,000 మంది ఒక చోట చేరి దేవుణ్ణి ఆరాధిస్తున్న జీవం గల దేవుని సంఘం. స్వస్థత, విడుదల, అభిషేకం పొందాలనుకుంటున్నారా? దురాత్మ శక్తుల నుంచి విడుదల కావాలా? ఆర్థిక ఇబ్బందుల నుంచి విడుదల కావాలా? సంతానలేమితో బాధపడుతున్నారా? కుటుంబ సంక్షేమం కొరకు ప్రత్యేక ప్రార్థనలు కోరుకుంటున్నారా? శాంతి లేక ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నారా? నిజమైన ఖచ్చితమైన వాక్యం చేత బలపడాలని ఆశిస్తున్నట్టయితే రండి. క్రైస్ట్ టెంపుల్ మీ కొరకే. ప్రతి ఆదివారం 4 ఆరాధనలు జరుగుతున్నాయి. మొదటి ఆరాధన ఉదయం 6 గంటలకు, రెండవ ఆరాధన ఉదయం 8 గంటలకు, మూడవ ఆరాధన ఉదయం 10 గంటలకు, నాల్గవ ఆరాధన సాయంత్రం 6:30 జరుగును. స్థలం క్రైస్ట్ టెంపుల్, మేరీ స్టెల్లా ఇండోర్ స్టేడియం, పంటకాలువ రోడ్, NTR సర్కిల్, విజయవాడ. ముఖ్య ప్రసంగికులు ప్రపంచవ్యాప్తంగా వాక్యమునందించి కోట్లాది మందికి దీవెనకరముగా ఉన్న మన దైవజనులు రెవరెండ్ డాక్టర్ పాల్ ఇమాన్యుయల్ గారు మరియు నిస్సీ పాల్ గారు శక్తివంతమైన సందేశాలను అందించి ప్రతి ఒక్కరి కొరకు ప్రత్యేక ప్రార్థనలు చేయుదురు. హృదయాలను హత్తుకునే అద్భుతమైన స్తుతి ఆరాధన సాక్ష్యాలు, ప్రతి విశ్వాసిపై ప్రత్యేక శ్రద్ధ, గృహ దర్శనాలు, ఇంకా మరెన్నో. ప్రతి ఆరాధనలో 1000 మంది ప్రజలు పాల్గొంటూ ఆత్మీయముగా బలపడుచున్నారు. పాటలు, ఆరాధన, వర్తమానముల ద్వారా దేవుని ఆత్మీయ కార్యములు అనేకులు పొందుకుంటున్నారు. విజయవాడ చుట్టుపక్కల ప్రాంతాల నుంచే కాక 100 కిలోమీటర్ల దూరం నుంచి ప్రజలు వచ్చి ఆత్మీయ మేలులు పొందుచున్నారు. ప్రతి ఆదివారం హోలీ కమ్యూనియన్ సర్వీస్. దూర ప్రాంతము నుండి వచ్చు వారికి ప్రేమ విందు కలదు. కుటుంబాలతో రండి. దేవుడిచ్చే గొప్ప రక్షణ, స్వస్థత, అభిషేకాన్ని పొందుకొనండి. రండి, మీ దుఃఖము నాట్యముగా మార్చబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 88 6276 777.